కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీ చెలో కలెక్టరేట్కు కార్మికులు తరలి రావాలని సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి మంచెల్లి సాకు పిలుపునిచ్చారు. సిఐటియు ఏలూరు నగర కమిటీ సమావేశం నగర అధ్యక్షులు వైఎస్ కనకారావు అధ్యక్షతన ఆదివారం సంఘ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో చెలో కలెక్టరేట్ ప్రచార వాల్ పోస్టర్లను కార్మిక నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పరిశ్రమల్లో, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, ప్రైవేటు విద్యా సంస్థల్లో వేలాది మంది కార్మికులు అరకొర వేతనాలతో పనిచేస్తూ దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. కార్మిక చట్టాలు, హక్కులు అమలు కాకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలియజేశారు. కార్మికులకు కనీస వేతనం 2010 సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పెంచలేదని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వివరించారు. 30వ తేదీ కలెక్టరేట్ వద్ద వేలాది మంది కార్మికులతో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ నాయకులు పంపన రవికుమార్, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు వివిఎన్ ప్రసాద్, ఆటో యూనియన్ నాయకులు శేఖర్, ఎడ్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు టౌన్ కమిటీగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా చాలా కాలంగా కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యలను, అలాగే వేతనాలకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని సిఐటియు కమిటీగా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రైవేటు ఉద్యోగస్తులు, అలాగే ఉద్యోగస్తులు, వివిధ రంగాలకు చెందినటువంటి ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో, ఎవరైతే పని దోపిడీకి గురవుతున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా మాత్రమే మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని చెప్పేసి తదితర డిమాండ్లతో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన హక్కును సాధించుకోవడం కోసం అందరూ కూడా కదిలి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఈ నెల 30వ తారీఖున సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి అన్ని రంగాల ఉద్యోగస్తులు, అలాగే ప్రైవేట్ ఉద్యోగులందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపడతాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అది అమలయ్యే వరకు కూడా సిఐటి ఆధ్వర్యంలో పోరాటం కంటిన్యూషన్ జరుగుతుందని, ఈ పోరాటానికి మద్దతుగా ఉద్యోగులు, అలాగే ప్రైవేట్ ఉద్యోగులు అందరూ కూడా తరలి రావాలని, అంగన్వాడీ, ఆశ ఈ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా 31వ తారీఖున పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి సిఐటియు నగర కమిటీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి తెలియపరుస్తూ ఆ కార్యక్రమాన్ని జరపడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.